తిక్కమల్లి ఆర్తలకు స్వాగతం. మా తమ్ముడు మల్లిగాడు ఇంతసేపు అవుతుంది ఇంకా ఆఫీస్కి రాలేదు. ఎట్టు పోయిండబ్బా, ఏడి వీడు? అగ్గో గాడు మా తమ్ముడు బక్కమల్లి గాని లెక్కనే ఉన్నాడు. అర్రే గాడేం చేస్తున్నావురా? బర్రెలతో ఏం పని? అవి ఒడవగల్లా. ఓరి పోడా ఆడికెళ్ళినాడు. నువ్వు వ్యవసాయం చేస్తా అని నీ ముఖం చేసినవుతి. ఇప్పుడేముందిరా, వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. వ్యవసాయం చేస్తే ఇక సావే దిక్కురా తమ్మి. అందరు బావర్రా? మంచిగా వానలు పడ్డాయి తెలుసా మా ఇంటి దగ్గర. మంచిగా వానలు పడ్డాయి, చెరువులు నిండినాయి. ఇక మంచిగా రైతులకు మంచిగా ఉంది. గవర్నమెంట్ కూడా గోదావరి నీళ్ళు పంపిస్తుంది చెరువులకి. ఇక నేను కూడా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. మంచిగా నౌకరు పని చేసి మా అక్క చెప్తుంది ఊక నౌకరి ఏమని. మా అక్కలా నేను చెయ్య. నేనే అంటున్నది వినబడుతుందా? నువ్వు నీ కోతి మొహం. మా ఊరు మా అయ్యతోనే వ్యవసాయం చేసుకుంటా. ఒకసారికి అన్నని వ్యవసాయం ఎట్లే అని అడుగుదాం. అన్న పంట పండిందా? ఎక్కువ వండలే. వ్యవసాయం చేద్దామని చూస్తున్నా. ఒడ్లు ఎక్కువ వచ్చినాయా? ఒడ్లు రాలే. మళ్ళీ అమ్మినావా? ఒడ్లు ఏమన్నా కొన్ని వస్తే మొక్కజొన్నలు వస్తే అమ్మినావా? ఎన్ని వచ్చినాయి పైసలు? పైసలు చిల్లర ఇస్తారా లేకపోతే నోట్లు 2000 ఇస్తారా కొత్త? మళ్ళీ బ్యాంకుల దగ్గర కూర్చుంటున్నావు రోజు పోయి? ఎండ కొడతలే మళ్ళా? అయితే దాంతోపాటు ఏం ప్రాబ్లం అవుతుందంటే వ్యవసాయం నడవక పంట పండక నేను మార్గేషన్ లోన్ కానీ ఒక అప్లికేషన్ పెట్టుకొని దాన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఖర్చులు కొద్దిగా బాకీలు తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసి బ్యాంక్లో అడ్మిషన్ చేసి తిరగంగా మొన్న బ్యాంకు పోతే ఇస్తారా అన్నారు. రాలే మళ్ళీ? పోయిన కాంచెలు అవి అవ్వట్లేదు. ఎన్ని రోజుల నుంచి పోతున్నావు? ఒక 4 నెలలు 5 నెలలు 4 నెలల నుంచి 6-7 నెలలకు వస్తుంది. మళ్ళీ నీకు ఇప్పుడు బాధ అయితే లేదా? ఫుల్ బాధ అవుతుంది. తీసుకొచ్చి దగ్గర రేపు రేపిస్తా అందరికి ఇట్లా అవుతుందా మొత్తం? చాలా వరకు ఇట్లా అవుతుంది అందరు రైతులా? మరి నేను వానలు పడ్డాయి కదా, మంచిగా వ్యవసాయం చేద్దామని. ఇప్పుడు నేను చేస్తే నాకు ఏమన్నా లాభం వస్తుంది? మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్నలు ఇప్పుడు పండినాయి కదా, అమ్మనికి రాదా? ఇక నువ్వు అమ్మనికి వచ్చినా కూడా అక్కడ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతాం. కొనడానికి మనకు చాలా పైసలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు. 1 నెల రోజులకు తీసుకో, 2 నెలలకు తీసుకుంటారు. తెచ్చిన పెట్టు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఎట్లా మళ్ళా నేను కూడా వండిద్దే ఇప్పుడు మంచిగా నాకు లాభం వస్తుందని మా అయ్య దగ్గర పోయి వేద్దామని చూస్తున్నా. అక్కడ హైదరాబాద్లో పోయి ఏదైనా పని చేసుకోవాల్సింది తప్ప వ్యవసాయం చేస్తే ఏమాత్రం లాభం లేదు. పట్నంలో ఉంటాయా అన్న? పట్నంలో మొత్తం ఎండల్లా కొడుతున్నాయి. పట్నంలో అంటే పట్నంలో ఎక్కడ పని చేసుకున్నా కూడా ఏదన్నా బతుకు తెరువు ఉన్నది, కానీ ఇక్కడ వ్యవసాయం చేసిన దాంట్లో ఏమాత్రం బతుకు తెరువు లేదు. ఈడొకసారి చూడరి అడ్డ దగ్గర ఎంత మంచి కూర్చుర్రు రైతులు. నేను కూడా పోయి కూర్చుంటా. బాగున్నా తాత? ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని అడ్డ దగ్గర అందరి? అక్కడ చూసినావా, జల్దీన రమ్మంటే నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెడతాండు. నీకంటే పని పాట లేదా? ఎగ్గర రైతులను ఎందుకు కొర్రిస్తున్నావురా? బాయికాడికి పోలే? వానలు పడ్డాయి కదా మంచిగా, పంట పండలే? పంట పడితే కూలీలను తిద్దామంటే పరిస్థితి లేదు. 10-5 పాత వింటే అట్లా దేకులు అయితే నువ్వు చెప్తాను అదైతుంది. కూర్చున్నావా బ్యాంక్ దగ్గర? మళ్ళీ 2000 కొట్టిస్తే అది ఆడ సిల్లర్ దొరకలేదు. దుకాణంలో ఇస్తలే? ఆ కూలీలు ఇస్తలేరు, ఆ కూలీలు వస్తలేరు, సిల్లర్ దొరకలేదు. నేను ఇంత కలగొట్టు నువ్వు కూర తిందామంటే నాకు కూడా కాదు. అయ్యో కాతది. ఇప్పుడు మొక్కజొన్నలు పండినాయి? పంటలే. ఏం పండినాయి మళ్ళీ? పత్తి పండి. అవును మొన్న పోయినా కంది మంచిగా పండింది. మళ్ళీ ఇప్పుడు అమ్మినావా ఏమన్నా? పోకపోయినావా మళ్ళా? పోయలే కాలే. మళ్ళీ ఇప్పుడు బాయికాడికి పోయినా గిడ కూర్చున్నారు అందరూ. అమ్మమ్మ పోయిందా మళ్ళా? బాయికాడ ఎవరున్నారు మళ్ళీ ఇప్పుడు? ఆవులు వదిలేసి వచ్చినావా? అదే మళ్ళీ నేను కూడా పెడదాం అనుకుంటున్నా వ్యవసాయం, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. మంచిగా ఉంటుందా చెప్పు మళ్ళా?
ఏర్పాటు చేయాలి. సరే మళ్ళా చేసుకో, పంట వండుతుంది, ఏం కాదు, బాధ పడకు. నువ్వు గూగుల్ పడకు. జ్ఞానాలను అడుగుదాం ఒకసారి వ్యవసాయం గురించి. తాత ఇప్పుడు పోలే గిడ కూర్చున్నా? మొన్న మిర్చి వేసినాం, డబ్బులు వస్తలేవు. డబ్బులు రాలే? డబ్బులు వస్తలేవు. పంట వండిందా? పంట మామూలుగా వండింది. ఇవన్నీ రోగాలు బీమార్లతో బాధపడుకుంటూ కూర్చుంటున్నాం. అట్లా బయట చూసుకుంటా పోతున్నాం. ఏమేమి పండినాయి పంటలు? పంట మేము ఒక మిర్చి పెట్టాం, కొంత పోయిన మందు బయట. వడ్లు ఎంత పోతున్నాయి? 1500 పోతున్నాయి. 1500 తీసుకుంటారా గవర్నమెంట్? వాళ్ళది సీట్ తీసుకున్నాడా? తీసుకోలేము, మేము ఇంట్లోకి పోయి ఇంట్లోకా? ఎంత వస్తాయి కరెక్ట్? మా ఎన్నో విషయాలు అసలు ఇష్టం, డబ్బులు వస్తలేవు. వరంగల్ తీసుకుపోవాలంటే కూలీలో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం. అవునా? అసలు కూర్చుంటున్నాం. ఇక పోవా ఇక బావి కాడికి? మళ్ళీ పోదాం ఇక సాయంత్రం వరకు పోయి ఎట్లా ఇట్లా నీళ్ళు ఆపుకొని మళ్ళీ రావాలి. నీళ్ళు ఆవులు చచ్చిపో, మళ్ళీ ఎక్కువసేపు ఉండదు కదా. పొలం ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు? మాకు 4 ఎకరాలు. 4 ఎకరాలా? ఎంత పోతుంది 1 ఎకరం? ఇక ఎంత అంటే ఇప్పుడు అప్పుడు రేట్లు అయితే రూలు పట్టుకుంటామని అసలు మాకైతే తక్కువనే రేటు. నేను కూడా పెడదామని చూస్తున్నా, అందరు చెప్పుకుంటూ వస్తుంది ఇదే. ఈ తాతను అడుగుదాం ఒకసారి. రారి పంట వండిందానే? మక్కతో వేసిన. మొక్కజొన్న మీ పంట? ఇప్పుడు కోసినావా? కోయాలి. కోస్తే ఎంత పోతున్నాయి ఒక్కొక్కటి మొక్కజొన్న? ఇది 1500 పోతుంది. 1500లేనా? అన్న కూడా అన్నాడు బేగిలో పోతే రూపాయి ఇస్తాడు. రూపాయి ఇయ్యలే? రూపాయి ఇస్తాడు. ఇది తీసుకుపోయి చెక్కు కూడా ఇస్తాడు. చెప్పులా? చెక్కు కూడా మన బ్యాంకులో చెప్పులు ఉంటాయి తాత, కానీ అసలు ఇస్తాడు కాడు. అవునా? సమానంగా ఇస్తాడు. అమ్మాలు రాపో ఇక లైన్లో కూర్చుండు కూర్చుండు. అంటే ఇప్పుడు ఇక పోతలేవా అసలుకే? అసలు పోతే ఇచ్చేసిన బావి కాడికి. పాల బిల్లు కూడా మా చెక్కులు కావాలన్నట. ఇది నా నెంబర్ కావాలి, ఇది కావాలి, అది కావాలని పాల బిల్లు కూడా అట్లా పెట్టిండు. అవునా? అంటే ఇప్పుడు మీకు పాలు పోసుకుంటారా? పాలు పోస్తాం. ఎంత వస్తుంది? నాకు 5 లీటర్లు వస్తాయి. పాలు ఎన్ని లీటర్లు తింటుంది రోజు? 5 లీటర్లు. 5 లీటర్లా? ఇప్పుడు కోసినావా ఏదన్నా పంట కోసినాం. ఎంత వచ్చింది దానికి? అది లెక్క ఉంటుందా? పత్తి ఇంతే పెట్టుకుంటుంది. ఇంతనే పెట్టుకుంటా? పెట్టుకుని ఇప్పుడు ఇంకొక తాతని అడుగుదాం. ఇటు రారి. తువాల బాగుంది, ఎడగొన్నవే? జనగాంలోనా? దున్నినావా పొలం? ఎంత ఏం దున్నినావు? పొలంలో ఏం పెట్టినా? ఒక మాడ. నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ దున్నినావు కానీ ఇత్తనాలు వచ్చినాయి కదా, ఇప్పుడు పైసలు వెళ్తలేవా? యూరియా వెళ్ళినావా మళ్ళా? ఎంత ఉంది యూరియా ఇప్పుడు? తీసుకుంటలేడా? ఎంత ఉంటుంది యూరియా బస్తా? ఒకటి 300. అవునా? ఇప్పుడు మీరు ఇత్తనాల బస్తా కొంటారు కదా, మీరు కొంటే ఎంతకి ఇస్తారు? 500. ఆడ కొంటే ఒకవేళ 30 కిలోలా? అంటే ఇప్పుడు యూరియా బస్తా మీరు కొంటారా లేకపోతే బయట కొనుక్కొస్తారా? మీరు ఎవరికన్నా అమ్మిరా? సరే తాత, మళ్ళా మంచివండి. ఓరి వారి గంత ఎగిరితమైంది, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పోతున్నావు. గడేమన్నా బగారు బువ్వ చికెన్ కూర ఉన్నదిరా, గంత అగడగడ పోతున్నావు నీ పూలగన్ను మొక్కపోడా. నా ఎంబడి ఎందుకు పడుతున్నావు నువ్వు? ఏం ఫండ్లే నీకు? ఊకే నా ఎంబడి పడతావు? ఏమన్నా తోక పెట్టుకున్నా ఏంది? దాన్ని పట్టుకొని వస్తున్నావు ఊకే. నీ ఇంటివే కూర వండుకో మంచిగా, వచ్చినాక ఇంత షాఫల కూర వండు మంచిగా. ఇప్పుడు నేను ఎట్లయినా రైతులను అడగాలి, నువ్వు పక్కా పో. ఇప్పుడు ఈ రైతుని అడుగుతా, గుంపు ఊడిగా ఇంతగానో వ్యవసాయం చేస్తావా తాత? ఇంకా ఏమైనా చేస్తావా? పాలు మీదేనా? చైర్మన్ మాది. పాలు ఎంత పోతున్నాయి? పాలు బర్రె పాలు అయితే చాటుతో ఇస్తాయి. ఆవుల పాలు కూడా చాటుతో 20 నుంచి ఆవుల పాలు ఉంటాయి. బర్రె పాలు 30 నుంచి 40 అయితే ఇప్పుడు నువ్వు రైతులకు ఇస్తావు కదా తాత పాలు, ఎంతకి ఇస్తావు? బయట అమ్మితే వీళ్ళు లీటర్కి 50 రూపాయలకి అమ్ముతారు. బిల్లు అయిపోయింది. అది కూడా బ్యాంకులు వేస్తున్నా, బ్యాంకు నుంచి పోతే ఆ బ్యాంకు పోతే లైన్ అంటూ నాకు ఇస్తలేదు, అది 1000 రూపాయలు ఇబ్బంది అవుతాం. హైదరాబాద్ ఇబ్బంది అవుతాం అన్నమాట. పాలు కూడా గింత ఖర్చు వచ్చాయి. స్నానం చేద్దామన్నా కూడా పైసలు లేవు.
అన్న ఇక్కడ ఎంపీటీసీ ఎవరే నువ్వేనా అన్న ఇప్పుడు నువ్వే ఎంపీటీసీ అయినావు కదా ప్రజలు ఎన్నుకున్నారు కదా నిన్నే అవును కదా అయితే మళ్ళీ ఇప్పుడు కూరగాయలకి ఏమైనా రేట్ ఎక్కువ ఉందా కూరగాయలకు రేట్లు బాగానే రేట్లు ఉన్నాయి కానీ రైతుల దగ్గర చిల్లర లేక పైసలు లేక చాలా ఇబ్బందులు పడుకుంటా కూరగాయలు కొనుక్కొచ్చుకుందాం నువ్వు ఇస్తలేవా పైసలు ఎంతకని ఎందరికని ఇవ్వమంటున్నావు కాబట్టి బ్యాంక్ కార్డు వేసి చూద్దాం మేనేజర్ చూద్దాం చాలా చూద్దాం ఎన్నోసార్లు చూద్దాం కూరగాయలకు కొంచెం వాళ్ళకి చిల్లరలు ఇవ్వాలి ఇవాళ వాళ్ళకి 1000 రూపాయలు 500 నోట్లు వచ్చేదాకా చూద్దాం కొంచెం 100 ఇవ్వాలి 10 ఇవ్వాలి 20 ఇవ్వాలని చూద్దాం మేనేజర్తో చూద్దాం చాలా మాట్లాడుతూ జరిగింది ఇప్పుడు నువ్వు మళ్ళీ పైసలు ఇవ్వకపోతే మళ్ళీ రైతులు బాధపడరా చాలా బాధపడుతున్నారు రైతులు ఉంటేనే కదా రైతులు ఉంటే మన కూరగాయలు వస్తాయి అన్నీ వస్తాయి కూరగాయలు వచ్చేది అన్ని వచ్చేది మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మళ్ళీ రైతులకి పాల బిల్లులు చూద్దా చిల్లర లేక ఇప్పుడు మొత్తం లేక అవి ఆగిపోతున్నాయి ఎవరైనా తాత 2000 లోటు ఇచ్చారు అనుకో దాని చిల్లర తిరిగి మొత్తం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అవి దొరకక బళ్ళలో పెట్రోల్ బాధ అవుతుంది ఒక్కొక్కరు పోదామన్న ఊర్లో పైన పోదామన్న చూద్దాం చాలా ప్రయాణాలు చూద్దాం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా ఈ పైసలతో మాత్రం మనం వచ్చిన ఈ కొత్త రోడ్లు వచ్చిన కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కరికి చాలా మంది మాత్రం పైసలతో చాలా మంది బాగుపడుతున్నారు అట్లా ఇప్పుడు నువ్వు మళ్ళీ బ్యాంకులకి పోయి మేనేజర్ చెప్పి డబ్బులు ఇవ్వచ్చు నాకు రోజు ఇంకా వేరే పని లేదు బ్యాంక్ కాడికి రోజు తిరుగుడు వాళ్ళకి లైన్లు కట్టిన వాళ్ళకి వాళ్ళు ఓసారి అడ్డం పడుతున్నారు వాళ్ళు మా ఇబ్బందులు అవుతున్నారు చూద్దాం మేమే రోజు మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఉంచినా ఇక్కడ వస్తాయి అని ఇదే రోజు ముచ్చట పెట్టుకుంటే రోజు ఇదే చెప్పులు చెప్తున్నారు మేనేజర్ ఏమంటుంది మళ్ళీ మేనేజర్ ఏమంటాడు వచ్చినాయి ఇస్తున్నాం మీరు రాజు ఏం చేయాలని వాళ్ళు అంటారు ఒక్కసారి కూడా 2000 రూపాయల నోటు బంద్ చేసి 100 రూపాయల నోట్లు 10 రూపాయల నోటు 20 రూపాయల నోట్లు ఇట్లా 500 రూపాయల నోట్లు కావాలి నేను పెళ్లి చేసుకోను వ్యవసాయం చేయకు నువ్వు వ్యవసాయం తెరు రాకు మా అక్క వేసుకొని ఇంట్లో సామాన్లన్నీ ఎత్తుకపోయింది ఎత్తుకపోతుంది అమ్ముకోతుంది రోజు పెద్ద లొల్లి కథ అందుకనే పెళ్లి చేసుకోను అంటున్నా చేసుకోదు మంచిగా ఇప్పటికే సరేమా మేనేజర్ ఇంకే ఇయ్యనంటాడు ఇక అసలుకే నీకు అస్సలుకే వ్యవసాయం కాదు ఈ ముచ్చట చెప్తే మీ నాయన పెళ్ళే వద్దాడు మంచిగా ఉండి బిడ్డ ఇట్లే మంచిగా చేసుకొని ఇచ్చే తిరిగి చెప్తాడు హిమాలయ పోవాలి ఇప్పుడు నిన్న సరే తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం మొలుక్కుందామా లేకపోతే నీ దగ్గర రావాలా చెప్పి ఇప్పుడు ఎడి పోవాలను నాకు ఏం చేయదలుచుకుంటా నాకు అన్నయ్య చెప్పిండు నా ఒక్కరికే వస్తా నీ అటు ఇటు చెప్పి నీ దగ్గరికే తెచ్చుకున్నావు తప్పాలు వేసుకొని కొడతా బిడ్డ మళ్ళా సరే పోతున్నా తాత మళ్ళా వ్యవసాయమే వేసుకుంటా భారీగా ఇక్కడ తాత ఊడిపోతుండు చూద్దాందా తాత ఎడిపోతున్నావే ఊరిపోతున్నావు అనుకున్నా సంచి పట్టుకొని చూసిరా చెద్దరు పట్టుకుని పోతున్నారు సాలివికి ఇట్లా పెడుతుంది మళ్ళా ఊరికి ఫోన్కి ఇప్పుడు బస్సులకి కిరాయికి ఉందా మళ్ళీ కిరాయి నువ్వు ఇప్పుడు 2000 తీసుకోతున్నావా 500 తీసుకోతున్నావా 10 రూపాయలు తీసుకోతున్నావా ఇప్పుడు నువ్వు 2000 ఇచ్చినావు ఆయనకి కండక్టర్కి మళ్ళీ నీకు 500 ఇస్తాడు మరి ఇప్పుడు నీకు ఎట్లా మళ్ళీ నువ్వు ఫోన్కి రాదా ఇక ఊరి పోతావు ఇప్పుడు ఎట్లా నడుచుకుంటా పోతావు ఇప్పుడు ఊరిదే ఏ ఊరు పోదామంటున్నా పంపు వస్తుంది అరే పొద్దుగాల తానం చేయలేదారా పంపు కాడికి పోతున్నావు బురదలో జారి పడేవు తమ్మి ఆయనతో దెబ్బ తాకుతుంది వారిని నీ సంబురం చల్లగుండా పంపు మా ఇంటి దగ్గర కూడా ఇట్నే వస్తుంది మా బాయ్ దగ్గర కూడా ఇట్నే వస్తుంది నేను తెల్లారైతే బంద్ చేసుకొని బాగుంది పంపు తడిచిపోయినా మొత్తం ఇప్పుడు తెల్లయితే చూడు రే ఎంత తెల్లగా చూసిరా ఫస్ట్ తెల్లగా నేను గిట్ట పెద్ద వస్తుంది మా బాయ్ కాడ కూడా గిట్నే పెడతా నేను కొత్త వ్యవసాయం చేస్తున్నాక ఇప్పుడు ఇంత పెద్ద పెడతా వద్దు నాగార్జున సార్లానే పెడతా నేను కూడా అగో మళ్ళా బర్రె కాడికి పోతుండు అదేమన్నా దుడ్డపిల్ల అనుకున్నావురా అవుతుంది కానీ మా ఓన్ పని దాంతో ఆటలు ఆడకురా ఇక ఆడిన కాడికి సాలు కానీ జల్ది ఇంటికి రా బర్ర మస్తు పెద్దగా ఉంది ఇడికి పోతున్నావే బాయికాడికి పోతాను గడ్డి లేదు గడ్డి లేదా గడ్డి లేక ఎప్పుడైతే మీదేనా బాయిది మాయ మేము కూడా ఇట్నే పెట్టుకుంటాం పప్పు బాగా వస్తుంది అప్పుడు పోతుంది అది ఏదో ఇప్పుడు ఉప్పు నీళ్ళు పోతుంది మస్తు ఎగిరినాయి ఇప్పుడు నేను అలా ఏమి ఎగిరా నీళ్ళు ఏమంటారు
తెల్లగైతుందా మంచిగా అది వాడితే? బర్రలేవి ఒక్కతే ఉందా? అక్కడ పోయినాయి అన్ని. మెల్ల తీసుకో మళ్ళా బర్ర. ఉయ్ ఇది ఆడదామో కదా? ఆడదా ఆడదే అన్న ఆడదే. నన్ను ఏం చేయొద్దు మళ్ళా అన్న. భయపడుతుంది అదే భయపడుతుంది నన్ను చూసిరా ఎంత పెద్ద ఉన్నా నేను. పెద్ద అయిపోయినా అప్పుడే పెద్ద మనిషి. చూసిరు కదా ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే ఆరం మళ్ళీ కొత్త ముచ్చట్లతో మీ ముందుంటా. నమస్కారం.